దానికి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పాకిస్తాన్ మద్దతుదారులు ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్ కొంత ప్రాంతాన్ని కూడా మనం స్వాధీనం చేసేసుకోవాలి అంటూ పాకిస్తాన్ మద్దతుదారులు చెబుతూ ఉంటే, ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మద్దతుదారులు ఏమంటారంటే ఎలాగో ఎంతవరకు వచ్చాం, ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాని స్వాధీనం చేసేసుకొని దాంతోపాటు ఇంకాస్త లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకాస్త చొచ్చుకు వెళ్ళాలి అంటూ కూడా ఇటు వాళ్ళు ఆ డిమాండ్ని తెర మీదకి తీసుకొస్తున్నాం నేపథ్యం. సో ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలకు తాత్కాలికంగా తెరపడింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తాజా ఘర్షణతో రెండు దేశాల ఆ బోర్డర్స్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్తాన్ చర్చల ప్రక్రియ కోసం ఆ ప్రయత్నాలను ఆరంభించింది. దీంతో తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటించిన సందర్భం. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడం, చర్చల కోసం పాకిస్తాన్ మంత్రులు తమ దేశంలోకి ప్రవేశించుకున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ వీసాలను కూడా క్యాన్సిల్ చేసింది, వాళ్ళని ఎవరిని కూడా రానివ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు సౌదీ అరేబియా అలాగే ఖతార్ వీళ్ళ రాయబారానికి సంబంధించి ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చింది. సో వీళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగి ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఆ చర్చల నేపథ్యానికి సంబంధించి ప్రస్తుతం నడుం బిగించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే సిచ్యువేషన్ అదుపులోకి వస్తోందా, 48 గంటల పాటు సిచ్యువేషన్ అదుపులోకి వస్తోందంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది. మరి ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వం ఒకటే చెబుతోంది, ఆఫ్ఘనిస్తాన్తో మాకేమీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఒకటే చెబుతోంది, పాకిస్తాన్తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరీ ముఖ్యంగా ఇటు మా వైపు కనుక టార్గెట్ చేస్తే మేము అదే స్థాయిలో ఇటు పాకిస్తాన్ని ఎక్కుపెడతాం, పాకిస్తాన్ని టార్గెట్ చేసుకుంటాం అంటూ కూడా చెబుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నది ఆసక్తికరంగా మారింది. అయితే పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి సాధారణంగా మన విషయం వచ్చినప్పుడు జోకర్ అంటూ ఉంటాం, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటూ ఉంటాయి. ఆయన ఖవాజా ఆసిఫ్ కూడా రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యాడు. భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సందర్భం. సో దీని మీద కూడా ఆయన డౌట్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటున్నాడు, డెసిషన్స్ కాబూల్లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారంటూ ఆయన ఆరోపించడం జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ దాడులు జరిగాయి. అయితే ఒక ఫ్రెండ్లీ దేశాలుగా మాట్లాడుకుని ఇటు ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇవి కలగ చేసుకున్నాయి కాబట్టి ప్రస్తుతం కాల్పుల విరమణకు ఆఫ్ఘనిస్తాన్ తలంచింది అని అర్థం వచ్చాడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎవడు తలంచాడ్రా, ఇప్పుడు మీరు తలంచి పక్క మెడలుంచామంటూ ఉంటారు జోకర్. వీళ్ళంతా అంతే, ఈ బ్యాచ్ అంతా అంతే. వీడొకడు వాడు ఉంటాడు ఆసిఫ్ మున్నీర్ ఒకడు, ఈ బ్యాచ్ అంతా అంతే. సరే, మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రజెంట్ వాళ్ళు విజువల్స్ మీరు చూస్తున్నారు, తాలిబాన్ సైన్యం పాకిస్తాన్ ఆర్మీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు, వాళ్ళని నిర్బంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆ ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇవి ఇంటర్వ్యూన్ అయ్యాయి, ఇవి కలగ చేసుకున్నాయి కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్ అదుపులోకి వచ్చింది. మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తన నిర్ణయాలు అంటే కాబూల్లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటోంది అంటూ కూడా ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్కి ఇంకోసారి కాలిందంటే కనుక ఈసారి పాకిస్తాన్ ఖాళీ అవ్వాల్సిందే. అవును, ఈసారి ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా వీళ్ళు దాన్ని ఏమంటుంటారంటే సాధారణంగా కవ్వింపు చర్యలకు దిగిందనుకోండి,
ఈసారి ఆఫ్ఘనిస్తాన్ తన ప్రతాపం ఏంటో పూర్తి స్థాయిలో చూపిస్తాయి. పాకిస్తాన్ పకోడీ అవ్వాల్సిందే వేడివేడి నూనెలో. సో ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. డ్యూరెండ్ రేఖకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇటు డ్యూరెండ్ రేఖకు సంబంధించి ఆ ప్రాంతాలు ఇప్పటికీ ఒక మాట వినిపిస్తోంది. ఏమని? ఖైబర్ పఖ్తూన్ఖ్వా